ఇప్పుడు నేను యూట్యూబ్ లో తీసుకెళ్ళాను, యూట్యూబ్ లో మార్కెటింగ్ చేస్తున్నా. ఎవరిది? బిజినెస్ పీపుల్ ప్రోడక్ట్. ఇప్పుడు నేను ఇది మార్కెటింగ్ చేయడం వల్ల రైట్ కస్టమర్ ముందు కనిపిస్తే ఆ కస్టమర్ ఏంటంటే ఇలా క్లిక్ చేస్తాడు. క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాడు? హోస్టింజర్ అనే ఒక కంపెనీకి వెళ్ళాడు. నేను ఇప్పుడు ఒక కస్టమర్ అనుకోండి, నేను యూట్యూబ్ వీడియోలు చూసుకుంటున్నా, మీరులాగా నేను కూడా చూసుకుంటున్నా. నేనేంటంటే వీడియో చూసేటప్పుడు అవతల ఎవరో డిజిటల్ మార్కెటర్ ఉన్నాడు, ఓకేనా? ఈ వీడియో పైన ఏంటంటే ఒక యాడ్ చూపించి నన్ను ఒక కస్టమర్ గా ఏంటంటే ఈ బిజినెస్ వద్దకు తీసుకెళ్ళినప్పుడు ఈ బిజినెస్ కస్టమర్ వచ్చినాడు కదా. ఇప్పుడు నేను వెళ్ళేసి ప్రోడక్ట్ గాని కొన్నాను అనుకో, ఎవరి వల్ల ఈ పర్సన్ కి బిజినెస్ వచ్చింది? ఎవరి వల్ల? ఈ డిజిటల్ మార్కెటర్ ఏంటంటే యూట్యూబ్ లో యాడ్ అనేది చూపించడం వల్ల రైట్ కస్టమర్. యూట్యూబ్ వీడియో టాప్ ఆఫ్ ది సైడ్ షోన్ యాడ్. ఈ యాడ్ అనేది బిజినెస్ ప్రోడక్ట్ గురించి, సర్వీస్ గురించి ఎవరో పర్సన్ చూపించడం వల్ల ఇప్పుడు ఈ బిజినెస్ ఓనర్ కి బిజినెస్ జరిగింది. కాబట్టి బిజినెస్ ఓనర్స్ వచ్చేసి ముందు ఒక రకమైన మార్కెటింగ్ చేసుకుంటున్నారు, ఇప్పుడు ఒక మార్కెటింగ్ వచ్చేసినారు. ఎందుకు అంటే జనాలు మొత్తం ఈ ప్లేస్ కి వచ్చేసినారండి. జనాలు మొత్తము ఈ ప్లేస్ కి అయితే వచ్చేసినారు. ప్రీవియస్ ఏ మార్కెటింగ్ చేసేవాళ్ళు. సో హియర్ మార్కెటింగ్ లో కూడా రెండు రకాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ 4 టైప్స్ లో ఏ పర్టికులర్ ప్లేస్ లో మీరు ఉన్నారు చెప్పండి. ఇట్ ఈస్ 99% వేస్ట్ ఆఫ్ టైం. ఇక్కడ మీరుంటే 0 రూపీస్ యూ పీపుల్ గోయింగ్ టు మేక్. ఒక్క రూపాయి కూడా రాదు. అదే మీరు క్రియేటర్ గా ఉంటే డబ్బులు వస్తాయి. ఎప్పుడు? సక్సెస్ అయితే. ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. ఒక 80% ఫెయిల్యూరే ఉంది. కానీ ఏంటంటే 100% కి 100% సక్సెస్ ఉండేది, లో కాంపిటీషన్ లో ఉండేది ఏంటంటే దిస్ ఈస్ ద వన్.